ఎందుకంటే వాళ్ళ కంట్రీకి వచ్చినప్పుడు ఆఫ్రికన్ లీడర్స్ని వాళ్ళ కంట్రీకి పిలిచి కూడా ఇలాగే అందరి ముందు అవమానించాడు. అదేవిధంగా మన కెనడాకి మన మోదీ వెళ్ళినప్పుడు రమ్మని చెప్పి కూడా పిలిచాడు యుఎస్కి. అదే టైంలో పాకిస్తాన్ నుంచి ఆసిఫ్ మునీర్ వాడిని పిలిచి ఇద్దరిని కలిపి కూర్చోబెట్టడం. దట్ ఈస్ వన్ ఆఫ్ ద వర్స్ట్ థింగ్. మన కంట్రీ ప్రైమ్ మినిస్టర్ ఇంకొక మన ఆపోజిట్ లైక్ టెర్రరిస్ట్ స్పాన్సర్డ్ కంట్రీ యొక్క ఆ, ఈ ఆర్మీ చీఫ్ తో కూర్చుంటాం అనేది దట్ ఈస్ ద వర్స్ట్ థింగ్. ఇద్దరిని ఈక్వల్ గా చేయడం అనేది వాడి ప్లాన్. మోదీకి కుదరదు అని చెప్పి అది కూడా ఇగ్నోర్ చేశారు. సో ఇవన్నీ దృష్ట్యా పెట్టుకొని డిప్లొమాటిక్ గా నడుస్తున్నాయి ఆల్రెడీ టైస్. ఫేస్ టు ఫేస్ వెళ్ళి అక్కడ సరిగ్గా బిహేవ్ చేయకుండా, లేకపోతే మనం వాళ్ళకి కోపం తెప్పించినా వాళ్ళు మనకు కోపం తెప్పించినా ఇంకా దూరం పెరుగుతుంది అని చెప్పి కొన్నిసార్లు మౌనం అనేది అంగీకారం ఒకటి పక్కన పెడితే, లైక్ మౌనంగా ఉండటము, గొడవల్లో కామ్గా ఉండటం అనేది గొడవ తగ్గటానికి ఇంకా హెల్ప్ చేస్తుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. అది గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది.